ఇక వీళ్ళ కథ చూడాలి. 2024-25 ఇది. పోయినసారి బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పిండ్రు అంటే, మేము పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు ఇస్తాము, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇల్లు కడతాము అని చెప్పి 2024-25లో చెప్పిండ్రు. నేనేం ఛాలెంజింగ్, ఒక్క ఇల్లు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో ఎవరికి ఇచ్చిండ్రో చెప్తే పోయేద్దాం పని. బడ్జెట్ అంటే అది మన అంకెల గారెడా? మరి ఏడికి పోయిన పైసలు ఇంట్లో ఎంత పెట్టిందంటే డబ్బు ఇంట్లో ఎంత డబ్బు పెట్టిండ్రు బడ్జెట్లో అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం 22,500 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. 22,500 కోట్లు. 22 పైసలు ఇచ్చిండ్రు ఎవరికన్నా? 22 పైసలన్నా ఈ బడ్జెట్లో పెట్టేది ఖర్చు అయిందా? మేము 4,50,000 ఇల్లు కడతాం, 22,500 కోట్లు బడ్జెట్లో పెట్టమని పోయినసారి పెట్టిండ్రు. 22,500 కోట్లలో 22 పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? ఒక్క ఇల్లన్నా ఈ రాష్ట్రంలో కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎక్కడ కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ 25-26 ఈసారి ఏం చెప్తున్నారు? మళ్ళీ అదే ముచ్చట. సేమ్ అదే, ప్రతి నియోజకవర్గానికి 3 అంటే సేమ్ చెప్పినా అంటే పోయినసారి చెప్పిన అది మక్కి ఏం తెరవలేదు. 3,500 ఇండ్లు మళ్ళీ గదే 12,500 22,500 కోట్లు పెట్టినాం. ఆడ పెట్టిండ్రు.